యాదాద్రి ప్లాంట్లో 15,000 కోట్ల రూపాయల దోపిడీ, భద్రాద్రి ప్లాంట్లో 2,500 కోట్లు మింగింది ఎవరు? దొరికినందుకే కమిషన్ రద్దు చేయాలన్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఇవన్నీ రాజకీయంగా కేవలం ప్రతిపక్ష పార్టీని బీఆర్ఎస్ ను బదనాం చేసి ఏదో పబ్బం గడుపుతారా? ఒక లాజికల్ కన్క్లూజన్ ఖచ్చితంగా ఇందులో దోషులు ఎవరు, దొంగతనం చేసింది ఎవరు, దోచుకున్నది ఎవరు, తిన్నది ఎవరు, లంచం తీసుకున్నది ఎవరు, అవినీతి చేసింది ఎవరు, రుజువులతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్లకు శిక్షలు ఖరారు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పనిచేస్తుందా, పనిచేయదా? కేవలం రాజకీయంగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళను మళ్ళా మీ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తారా అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వము. గత సర్కారు కూడా, కేసీఆర్ సర్కారు కూడా నయీం కేసు, మియాపూర్ కేసు, మిగిలినటువంటి కేసులన్నింటినీ కూడా, డ్రగ్స్ కేసు, ఏవో అన్ని కేసులు పెడుతున్నామని చెప్పేసి రాజకీయంగా సినిమా వాళ్ళను తమ వైపు తిప్పుకొని, నయీంకి సంబంధించినటువంటి ఆస్తులను తమ వైపు తిప్పుకొని ఇవన్నీ చేశారు కదా. ఎక్కడ కూడా ఆ కేసులు పూర్తి స్థాయిగా కన్క్లూజన్కి వచ్చేటువంటి పరిస్థితి చేయలేదు గత సర్కారు. ఈ సర్కారు కూడా కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ విషయంలో, లేదంటే వాళ్ళ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా పూర్తి స్థాయి విచారణ చేసి అందులో దోషులు ఎవరు, దొంగలు ఎవరు, నిజాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అనేటువంటి అంశాలు, ఎవరెవరు ఎంతెంత తిన్నారనేటువంటి అంశం పైన స్పష్టత ఇచ్చి ప్రజల ముందుకు తీసుకువస్తారా, తీసుకురారా? అది కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఆ తర్వాత ముందు లీకులు ఇచ్చారు, అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ పక్కకు పోయింది కదా, చాలా రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం పక్కకు పోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఏమైంది అనేటువంటి అంశం పైన ప్రభాకర్ రావు వస్తేనే మిగిలిన విషయాలు వస్తాయని చెప్పేసి ఆ 3-4 రోజుల పాటు హడావుడి చేశారు. ఏది పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశాలను, కాళేశ్వరం అంశాలు ఇవన్నీ ఎన్నికల ముందు విపరీతంగా బాగా మీడియాకి లీకులు వచ్చినాయి, మీడియాలో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఒక్క వార్త కూడా ఎందుకు రావట్లేదు? మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దుగాల ఎప్పుడో లోకల్ బాడీ ఎన్నికలు, ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పటికీ ఈ కొన్ని లీకులు ఇచ్చేసుకొని మళ్ళా బదనాం చేసేటువంటి ప్రయత్నము అంతే తప్ప, ఎస్ నిజంగా గతంలో వాళ్ళు దోపిడీ చేస్తే వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరమే వచ్చింది. గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వంలో, మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళని కాపాడుతున్నది మీరు కాదా? ఆ లెక్కన కేవలం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉందా? ఆయా శాఖల మంత్రులు లేకపోతే వారికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలకి, ఆ పార్టీలో సంబంధించినటువంటి మిగిలినటువంటి నాయకులకు ఎక్కడా సంబంధం లేదా? ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. కేవలం దోబూచలాట ఆడి దొంగ పోలీస్ లాగా నువ్వు దొంగ అను, నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి, ఇట్లాంటి మాటల వరకే పరిమితం అవుతారా? గత ప్రభుత్వం అట్లాంటి పనే చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ లాంటి కేసుల విషయంలో కూడా అలసత్వము, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇవాళ ఇట్లాంటి దుస్థితి దాపురించింది. మళ్ళీ మీరు కూడా అదే పని చేస్తారా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులనే మళ్ళీ చేస్తారా? రాజకీయంగా గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆగం చేసిందని 10 ఏళ్ల పాటు అదే పని చేశారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసము, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అవినీతి అనేటువంటిది 2 సార్లు రుజువైపోయింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా అవినీతులు చేస్తున్నటువంటి మాటలే వస్తున్నాయి తప్ప ఎక్కడ నిజాలు కూడా రావట్లేదు. బీఆర్ఎస్ అబద్ధాలు మానకపోతే నిజాలు చెప్తా అంటే, వాళ్ళు అబద్ధాలు చెప్పకపోతే మీ దగ్గరికి శరణం వచ్చితే మీరు నిజాలు చెప్పకుండా ఆపేస్తారా? గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు ఉంటే, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ అన్ని బయట పెట్టాలి. గతంలో మజ్లిస్ పార్టీ ఒప్పందంలో భాగంగా పాత బస్తీకి చేసినటువంటి అన్యాయం కూడా మళ్ళా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్పాలి. అన్ని విషయాలు కుల్లం మొత్తం బయటికి రావాలి. రాకపోతే మీరు చేసిందంతా కూడా కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే, గత ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక అసెంబ్లీ జరుగుతుంది, అర్ధరాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా అసెంబ్లీ నడిపామనేటువంటి ఘనత కోసం పాకులాడే బదులు ఇంకొక వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు పెంచుకోవచ్చు కదా. బడ్జెట్ సమావేశాలను 15-20 రోజుల పాటు, ఏది వర్కింగ్ డేస్ ఇవన్నీ ఒక 15-20 రోజుల పాటు చర్చ చేయొచ్చు. పద్దులన్నీ కలిపి అర్ధరాత్రి, ఇవాళ ప్రత్యక్ష ప్రసారం ఉన్న తర్వాత మీరు అర్ధరాత్రి శాసనసభలో మాట్లాడితే ఎంతమంది దాన్ని ఫాలో అవుతారు?
ఒకవేళ అది లేనప్పుడైతే, ప్రత్యక్ష ప్రసారం లేనప్పుడు, అసెంబ్లీ లైవ్ లేనప్పుడు మీరు ఏం మాట్లాడినా నడిచింది. ఇంకో 2 రోజులు పొడిగించుకుంటే పోయేదే ఉన్న సొమ్ము. ప్రభుత్వమే కదా, ప్రభుత్వ సొమ్ముతోటి అసెంబ్లీ నడుస్తుంది కదా. మీరు అర్ధరాత్రి మాట్లాడుకొని ఆయన 3 హత్యల్లో నిందితుడు, ఈయన 3 సార్లు జైలుకు వేయండు, ఆయన డబ్బు సంచులతో దొరికిండు, ఈయన హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు, ఆయన పెట్రోల్ బంక్లో దొంగతనం చేసిండు, లేదు ఈయన డబ్బులు ఇచ్చుకుంటా దొరికిండు, ఆయన డబ్బులు వంచుకుంటూ పదవులు తెచ్చుకున్నాడు, ఆయనది హాఫ్ నాలెడ్జు, ఈయనది ఫుల్ నాలెడ్జు, ఆయనకు తెలివి లేదు, వీళ్ళు ఇది చేస్తారు. ఎక్కడ సభ్యత కలిగినటువంటి పదజాలం వాడడం లేదు. నువ్వు ఆయన ఏందో అర్థం కావట్లేదు. పెళ్ళం మొగున్న పిలిచినట్టు ఆయన అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కనీసం గౌరవం కూడా లేకుండా పదజాలం వాడడం అనేటువంటిది ఆక్షేపణీయం. అది శాసనసభలో భాష మాట్లాడేటప్పుడు కొన్ని కోట్ చేసేటువంటి అంశాలు పక్కన పెడితే, ఆ కోట్ చేసినటువంటి అంశాలు కూడా ఆక్షేపణీయంగా ఉండకూడదు. ఆ పదజాలం కూడా, ఈయన హత్యల నిందితుడు, ఆయన ఏడాది బహిష్కరించారు, ఈయన ఇవన్నీ ఏం చేస్తున్నారు? నిజంగా ఆ కేసులు ఉంటే పాత కేసులన్నీ తీసేయచ్చు కదా బయటికి. అంటే మీరు ఒకటేనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు పట్టించుకోరు. ఏది ప్రజల్లో మాత్రం ఏదో మేము వాళ్ళకు వ్యతిరేకం అన్నట్టుగా మాటలు మాట్లాడడం, ఆరోపణలు చేసుకోవడం. ఆరోపణలు చేసే బదులు ఆ కేసులన్నీ బయట పెట్టవచ్చు కదా, ఆ కేసులన్నీ బయట చెప్పొచ్చు కదా, ప్రజలకు చెప్పొచ్చు కదా. ఎక్కడ చెప్పరెందుకు? ఆ కేసులను మళ్ళీ బయట తీయచ్చు కదా.